గౌరవనీయులు రాష్ట్ర గౌరవ సుబ్బయ్య సార్ గారికి, అదేవిధంగా అధికారులకు, సచివాలయాలకు, మహిళా సంఘాల సభ్యులకు, ముఖ్యంగా డిఎన్ఏ గ్రూప్ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారాలు. నా పేరు అమర్నాథ్. మేము 2 సంవత్సరాలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంచార జాతులు సంచార దగ్గరని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించి సంఘాలు ఏర్పాటు చేశాం. ఎందుకంటే సార్వాలు చెప్పినవన్నీ వాళ్ళ బిర్సా ముండా, లేకపోతే అల్లూరు సీతారామరాజు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి మేడం గారు, ఇలాంటి వారి యొక్క ఆలోచనతో ఉండేటువంటివే ఈ కార్యక్రమం. వీటిలో ముఖ్యంగా సంచార జాతులు సంచార అనే కార్యక్రమము ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 4 జిల్లాలు జరుగుతాయి. తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లా మాత్రమే. ఈ అన్ని ప్రాంతాల్లో మా సంస్థ పరివర్తన సేవా సంస్థ ద్వారా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఈ సంఘాలని ఏర్పాటు చేశారు. ఈ సంఘాలు ఏర్పాటు ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇందాక గవర్నమెంట్ సార్ శివాసార్ ఏమంటే గిరిజనుల్లో ఉన్నటువంటి ఆనాదులని, ఎద్దుల, సుధాని, నక్కల కమ్యూనిటీలను అభివృద్ధిలోకి తీసుకురావాలా, వాళ్ళ వ్యక్తిగత నైపుణ్యాన్ని గుర్తించాలా, వాళ్ళ వ్యక్తిగత నైపుణ్యాన్ని అంటే వదిలేయకుండా దాని చేతులతో రూపంలో తీసుకొచ్చి ఇలాంటి ఉత్పత్తులు తయారు చేయించి ఈ ఉత్పత్తుల ద్వారా వాళ్ళ కుటుంబ ఆదాయాన్ని గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళు దీన్ని తెచ్చారు. ఈ తెచ్చే క్రమంలో ఇప్పుడు దాదాపు ఇప్పుడు మనం ఈ 200 గ్రూపులు గాను సుబ్బయ్య సార్ మీటింగ్లో కూడా మనం మహారాష్ట్రలో కూడా పాల్గొన్నాం చెప్పినాం. ఈ 200 గ్రూపులను దాదాపు ఇప్పుడు వరకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆప్యాయత లేకుండా తిరిగి కట్టేటటువంటి డబ్బు కాకుండా ఆ గ్రూప్ సభ్యుల యొక్క అకౌంట్లని ఊరి అవసరాల కోసం ఇట్లాంటి చేతులు తయారు చేసుకోవడానికి ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 80 లక్షల రూపాయలు మహిళల యొక్క బ్యాంక్ అకౌంట్ పడింది. ఇది చిత్తూరు గ్రామీణ బ్యాంక్ అకౌంట్ కూడా పడింది. ఈ ఊళ్ళో ప్రత్యేక శాస్త్ర ట్యాంకులు కట్టుకున్నారు. వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మహిళా సంఘ సభ్యులు విధులైట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం ఎక్కడి జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ జోడించే జరిగింది. ఈ సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ యొక్క అధికారుల యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీంట్లో భాగంగా ఈ 2వ కార్యక్రమం ఏమంటే, ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేది మన 3 నెలలు జరుగుతుంది. ప్రధానమంత్రి వనరుల వికాస్ కేంద్రం అని అడవి మీద ఆధారపడి జీవించే వాళ్ళు, అడవి నుండి ఉత్పత్తులు సంపాదించే వాళ్ళు, లేదా వ్యవసాయేతర పనుల్లో ఉండే వాళ్ళు, చేతులతో పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక సంఘాలుగా ఏర్పాటు చేసి ఇలాంటి ఉత్పత్తులు తయారు చేసి అవుట్లెట్లు మాత్రం అమ్మించి సార్ సుబ్బయ్య సార్ గారు చెప్పారు, ఎక్కడైనా మీకు అంగడి పెట్టిస్తే లేదా అవుట్లెట్ మోడల్ పెట్టిస్తే మీ ఉత్పత్తులు కొనుగోలు చేసి అమ్మితే మీరు అమ్ముతారంటే ఇలాంటి జీవనోపాధి పెంచడానికే చేసినటువంటి ఈ సామాజిక ఉద్యోగాలు చేసినటువంటి ఎన్నో రకాల పోరాటాల వల్లనే ఈరోజు ఈ గిరిజనులకు అందరికీ కూడా ఇలాంటి లబ్ధి చేకూరుతారు. ఈ లబ్ధి చేకూరే క్రమంలో దయచేసి మీరు ఎవరైనా చాలా యొక్క సమస్యమైన రిక్వెస్ట్ అందుకు జిల్లాధికారి కాబట్టి మీకు తెలిసి మీ బంధువులు ఎవరైనా ఉంటే ఎరికిలి, యానాది, సుగాలి, నక్కల, అదేవిధంగా కుమ్మరి, దొమ్మరి, చాకరి, ఎస్సీలో మాల కమ్యూనిటీ ఉంటే 19 ఏళ్ళ పైన 53 ఏళ్ళ లోపల వయసు ఉన్నటువంటి మహిళలు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళ వివరాలు కావాలంటే ఇక్కడ మాకు డీసీపీ భారతీయ అని ఉంటారు ఇక్కడ ఈ సంఘాలకు సంబంధించి. అదేవిధంగా ఈ ఊళ్ళో అంతా సీసీపీలు 6 మంది ఉన్నారు. వాళ్ళకన్నా మీరు సంప్రదిస్తే ఈ గ్రూపుల వివరాలు సేకరించి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి సార్ గవర్నమెంట్ సార్ గారి ద్వారా మనం అప్రూవ్ చేయించి దాన్ని మనం పైకి పంపిస్తాం. ఇలాంటి సెకండ్ టైం మళ్ళీ డిఎన్టీ గ్రూప్కి వస్తారు. అంటే 1,50,000 రూపాయలు మనిషికి ఇస్తే దాంట్లో 70,000 రూపాయలు సబ్సిడీ. ఈ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ఎక్కడా లేదు స్కీమ్. ఇప్పుడు వీళ్ళ ఈ ఊళ్ళకందరికీ 1,50,000 రూపాయలు ఒక మనిషికి ఇచ్చేటటువంటి కార్యక్రమం 70,000 రూపాయలు స్కీమ్ పోతుంది. ఈ స్కీమ్ సారథ్యమేమి సుబ్బయ్య సార్ వల్ల, లేకపోతే మన జీటీడబ్ల్యూ సార్ ద్వారా, లేకపోతే శివా సార్ ఆఫీసర్ల అప్రూవల్ ద్వారానే ఈ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అధికారులు చెప్పినటువంటి ఆలోచన మీరు అందరూ కూడా మనసులో పెట్టుకుని ఆలోచించుకొని మీరు ఎవరైనా గ్రూపులుగా ఏర్పడాలనుకుంటే వీళ్ళు మన పార్టీ వాళ్ళు మీకు సంప్రదించి దయచేసి గ్రూపులుగా చేరండి. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము సార్ అన్నీ చెప్తున్నారు. దాంట్లో అతి ముఖ్యంగా మీరు ఇలాంటివి చేరితే ఇలాంటి వాళ్ళు నా రిక్వెస్ట్ చేసి అడుగుకొని గలాట పడైనా మీ దగ్గర నుంచి మనం తీసుకొచ్చుకోవచ్చా లేదమ్మా? చేసుకోవచ్చు కదా. కాబట్టి అధికారులకు అందరికీ మన ఊళ్ళో మీటింగ్ పెట్టడానికి మనం గట్టిగా క్లాస్ కొట్టాలి. సార్ వచ్చినట్టు మన పెట్టండి సార్. మా
మాకు అక్కడ ఒకే ఊళ్ళో 18 ఊళ్ళు అంటే సార్ ఫస్ట్ సరే అన్నారు. మళ్ళీ ఏ కారణం చేస్తా సార్కు ఇక్కడ పెట్టాలనుకున్నారు కాబట్టి ఇక్కడ పెట్టారు. అందుకు సార్ మన సార్